హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సంధ్యారాణి, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే, డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా అబార్షన్ టాబ్లెట్స్ తీసుకోవడం కరెక్టేనా అంటే డెఫినెట్గా కాదండి. ఈరోజు నేను కొన్ని కేసెస్ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఎమర్జెన్సీ రూమ్కి ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చారు. 2nd మంత్ ప్రెగ్నెంట్. తను కడుపులో నొప్పి, బాగా వామిటింగ్స్ అవుతున్నాయి అండ్ బ్లీడింగ్ అవుతుందని చెప్పి వచ్చారు. నేను ఎగ్జామిన్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, తను రప్చర్ ఎక్టోపిక్ కేసు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ఎక్కడైనా వస్తే గనక దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఈ పేషెంట్కి గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. హిస్టరీ అడిగితే తను చెప్పింది ఏంటి అంటే, ఈ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అనుకొని నేను అబార్షన్ టాబ్లెట్స్ వేసుకున్నాను. సో స్కాన్ ఏమైనా చేయించుకున్నానంటే చేయించుకోలేదు, తను నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, సో నేను వేసుకున్నాను అని చెప్పారండి. ఇది ప్రాబ్లమ్. సో మీరు స్కాన్ లేకుండా, ప్రెగ్నెంట్ అయ్యండి స్కాన్ లేకుండా మీరు అబార్షన్ టాబ్లెట్స్ కనుక వేసుకుంటే, ఒకవేళ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక అయితే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో మేము దానికి ఎమర్జెన్సీగా ల్యాప్రోటమీ చేసి ఆ ట్యూబ్ని తీసేసాము అండ్ బ్లడ్ కూడా 3 ప్యాకెట్స్ వరకు బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. సో డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా అబార్షన్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడకండి. థ్యాంక్ యూ.